మండల వ్యవసాయ జిల్లా అధికారులు పూర్తయ్యారండి. జిల్లా అధికారుల అనంతరం యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పిలుస్తాం. ఏ తిరుపతిరావు గారు మండల వ్యవసాయ అధికారి గొల్ల. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకోవాలి, చక్కగా మాట్లాడాలి. మనం వచ్చిన వాళ్ళందరికీ పనిచేసి పెట్టలేం, కనీసం మాట సహాయం అయినా చేస్తే వచ్చిన వారికి తప్పకుండా చేస్తానండి, చేస్తానండి, మీ ఫైల్ ఎప్పుడు అయిపోద్ది, 4 రోజుల్లో చేస్తానంటే ఆ వచ్చిన అతను ఆ కొండంత ఆశతో మన దగ్గర నుంచి వెళ్తాడు. మన దగ్గర ఉన్న 2 డిపార్ట్మెంట్లు ఏంటంటే ఇది ఎల్ఎఫ్ కానీ ట్రెజరీ కానీ ఫైనల్గా మన దగ్గరికి వస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ సర్వీస్లో అన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం పెన్షనరీ బెనిఫిట్స్ శాంక్షన్కి అక్కడికి వస్తారు, పేమెంట్స్ మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళ జీవితంలో ఎంతో నలిగిపోయి ఉంటారు. అప్పటికే ఎన్నో వాళ్ళకుండే బర్డెన్స్ బట్టి ఎంత వేరంగా అవుతాయో మనం తీసుకుంటామని వస్తారు. వాళ్ళకి మనం వీలైనంత త్వరలో చేసి పెడితే నిజంగా అది మనం గొప్ప సేవ చేసినట్టే. అటువంటి దృక్పథం కలిగి మీరు మీ భవిష్యత్ జీవితంలోని మరి డిపార్ట్మెంట్ పరంగా మీ వ్యక్తిగతంగా అటువంటి సేవ చేస్తే మనం దేశానికి సేవ చేసినట్టే. దేశం అంతా వెళ్ళి మనం చేయలేం, మన పరిధిలో ఉన్నవారి ఎంప్లాయీస్ అందరి సహకారంతోనే ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన సర్వీస్ని గుర్తించింది. దాన్ని బట్టి మీ అందరికి కూడా మరి మీ అందరూ నాకు హార్ట్ఫుల్గా మరి కోఆపరేట్ చేశారు. మరి లాస్ట్ రిపబ్లిక్ డే నాడు కూడా మన సర్వీసెస్ అంటే మన నన్ను వాళ్ళు అవార్డుకి ఎప్పుడు చేశారంటే మీ అందరినీ చేసినట్టే, మీ అందరి రిప్రజెంటేటివ్గా నేను వెళ్తున్నాను అంతే. సో మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఇదే కోఆపరేషన్ ఫ్యూచర్లో కూడా ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. అలా మన డిపార్ట్మెంట్ ముందుకు వెళ్ళాలని, ట్రెజరీకి ఒక మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఆ స్వాతంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు. సో అది మనం స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మనం ప్రాణత్యాగాలు చేయక్కర్లేదు, కానీ దేశం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే దేశానికి సేవ చేయడం అంటే అర్థం ఏంటి? మనుషులకి సేవ చేయాలి. మనుషులకి సేవ చేస్తే మన దేశానికి సేవ చేసినట్టు. మనం మనుషులకి సేవ చేయాలంటే అందరి దగ్గరికి వెళ్ళి మనం సేవ చేయవలసిన అవసరం లేదు. మన డిపార్ట్మెంట్ పరిధిలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళని పొజిషన్లో ఉన్నామంటే నిజంగా అది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశం అంటే సేవ చేసే అవకాశం. సో మన డిపార్ట్మెంట్ పరిధిలో మనం ఇక్కడ 4 డిపార్ట్మెంట్లు ఉన్నాం. ఎవరు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకొని వారికి మనం చేయగలిగిన సహాయం మనం చేయగలిగితే నిజంగా మనం సేవ చేసినట్టే. వాళ్ళని మనం వచ్చిన వారిని గౌరవిస్తే వాళ్ళకి మనం సేవ చేసినట్లే. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వచ్చాను, ఫలానా పని మీద వచ్చాను, నన్ను చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా నాతో మాట్లాడారు,
నా పని చేసి పెడతానని ఒక మాట చెప్పారు, అది నాకు చాలని. ఆయన ఎక్కడి నుంచి వెళ్తే మనం ఏదైతే మన స్వాతంత్ర సమరయోధులు ఏది ఆశించి మనకి స్వాతంత్రాన్ని తెచ్చారో అది మనం ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. అది కాకుండా వచ్చిన వాళ్ళు మనం కష్టపెట్టాం అనుకోండి, అది మనకి క్షేమం కాదు. ఇంటర్న్ మనకంటే మన డిపార్ట్మెంట్కి అది మంచిది కాదు. సో మనం డిపార్ట్మెంట్లో ఎలివేట్ అవ్వాలంటే ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకోవాలి, చక్కగా మాట్లాడాలి. మనం వచ్చిన వాళ్ళందరికీ పనిచేసి పెట్టలేం, కనీసం మాట సహాయం అయినా చేస్తే వచ్చిన వారికి తప్పకుండా చేస్తానండి, చూస్తానండి, మీ ఫైల్ ఎప్పుడు అయిపోద్ది, 4 రోజుల్లో చేస్తానంటే ఆ వచ్చిన అతను ఆ కొండంత ఆశతో మా దగ్గర నుంచి వెళ్తాడు. మన దగ్గర ఉన్న 2 డిపార్ట్మెంట్లు ఏంటంటే ఇది ఎల్ఎఫ్ కానీ ట్రెజరీ కానీ ఫైనల్గా మన దగ్గరికి వస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ సర్వీస్లో అన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం పెన్షనరీ బెనిఫిట్స్ శాంక్షన్ కట్టడానికి వస్తారు, పేమెంట్స్కి మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళ జీవితంలో ఎంతో నలిగిపోయి ఉంటారు. అప్పటికే ఎన్నో వాళ్ళకు ఉండే బర్డెన్స్ బట్టి ఎంత వేరంగా అవుతాయో మనం తీసుకుంటామని వస్తాం. వాళ్ళకి మనం వీలైనంత త్వరలో చేసి పెడితే నిజంగా అది మనం ఆయన గుర్రం ఆ రోజుల్లో గుర్రపు స్వారీ ఒక అర్హత కలెక్టర్ సంపాదించడానికి. మనకి ఎలాగైతే ఎటువంటి సైకిల్ తొక్కడం రావాలని రూల్ ఉండేదో అప్పుడులో గుర్రపు స్వారీ కలెక్టర్ గారికి రావాలని ఉండేది. కావాలని ఫెయిల్ అయిపోయి ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చి బ్రిటిషర్స్ మీద తన రచనా వ్యాసంగాల ద్వారా ఎందరికో చైతన్యాన్ని కలిగించారు. అప్పట్లో ఆయన రచనల్ని స్ఫూర్తి పొందిన వారు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. అలాంటి వ్యక్తి బ్రిటిషర్స్ నుంచి కాపాడబడి అప్పటికి ఫ్రెంచ్ వారి ఆధీనంలో పాండిచేరి ఉంది. ఆ పాండిచేరిలో వారు రక్షణ పొంది అక్కడి నుంచి తన తాలూకా ఫ్రీడమ్ ఫైట్ని కొనసాగించారు. ఒకసారి ఆయన బ్రిటిష్ వారు పట్టుకొని ఏదైనా కేసులో పెట్టాలి అని ఆయన రూమ్ అంతా తనిఖీ చేయగా ఒక బాటిల్లో ఎర్రగా ఒక మాత్రం పౌడర్ దొరికింది. అదేంటి అంటే అది నా దేశం మట్టి అని చెప్పారు. దాన్ని గన్ పౌడర్ అని దొంగ కేసు నమోదు చేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అంత గొప్ప మహానుభావుడి జన్మదినం ఆగస్టు 15. ఆయన తర్వాత ఆధ్యాత్మికంగా పరిణితి చెంది అరవిందో ఆశ్రమాన్ని నెలకొల్పి నా జన్మదినం నాడే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని ముందే ప్రకటించి వారు తనువు చాలించారు. అలాంటి గొప్ప మహానుభావుడు. అలాగే వీర్ సావర్కర్ అందరికన్నా అతి ఎక్కువ సార్లు కాలాపానీ జైల్లో, అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి కాలాపానీ జైల్లో అతి ఘోరమైన శిక్షలు అనుభవించినటువంటి మహా దేశభక్తుడు. ఆయన కూడా బారిస్టర్ చదవడానికి వెళ్ళి ఆ బారిస్టర్ చదువుతున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి కొన్ని విప్లవ సంఘాలను అరెస్ట్ చేసినప్పుడు వారిని అరెస్ట్ చేసి ఎన్నోసార్లు గాంధీ గారు మెర్సీ పిటిషన్స్ రాస్తాము, మీరు బయటకు రండి అంటే నాకు అంత కర్మ పట్టలేదు, నేను బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడతాను అని చెప్పి తన సర్వీస్ అంతటినీ కూడా దేశానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అహింసావాదాన్ని నమ్ముకున్నటువంటి గాంధీ గారు తుపాకులకి హింసావాదంలో బలైపోయారు. హింసావాదాన్ని నమ్ముకొని ఎలాగైనా విప్లవం ద్వారానే స్వాతంత్రం తెస్తానన్న సావర్కర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత 69లో కన్నుమూశారు. ఇలాంటి ఎంతోమంది దేశభక్తులు మనకి ఈ స్వాతంత్రాన్ని అందించారు. ఈరోజు మనం ఇంత హ్యాపీగా మన ఇటువంటి ఉత్తమ అధికారుల వద్ద మనం సర్వీస్ని ఇవ్వగలుగుతున్నాం. ఇదే సర్వీస్ని ముందు కూడా కొనసాగించి మన ముందు తరాల వరకు కూడా ఈ స్ఫూర్తిని అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరికొద్దిమంది వచ్చి పతాకాలు స్వీకరించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అధినాయక జయ హే భారత భాగ్య విధాత